చూపు అన్ని కరెక్ట్గా ఉన్నాయి. యెహోవా అభిషేకించేవాడు ఇతడే అనుకున్నాడు. ప్రభు అన్నాడు, నేను వారిని కోరుకోలేదు, పక్కన పెట్టి డిలీట్ దెమ్. రెండవదిగా ఎలీయాబు వచ్చాడు, అలాగే ఉన్నాడు. ఇతడేమో అనుకున్నాడు, నాకు వీడు అవసరం లేదన్నాడు, పక్కన పెట్టేసి. మూడవది షమ్మా వచ్చాడు, సెరూయా, ఇలా చెప్పుకుంటూ పోతే అన్నదమ్ములందరూ వచ్చారు. నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదని దేవుడు పక్కన పెట్టేశాడు. అప్పుడు అడుగుతున్నాడు సమూయేలు, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉన్నాడండి, ఒకడు కొండలోను కుప్పల్లోనూ ఉంటాడు, ఎందుకు పనికిరాడని గొర్రెలు వెంబడ పంపించారు, అతన్ని కూడా పిలువనంపించు. దావీదు సరిగ్గా ద్వారబంధము దగ్గరికి రాగానే దేవుని స్వరం వినబడుతుంది, ఇదిగో నాకు ఇష్టమైన వాడు వచ్చాడు, నాకు ఇష్టమైన వాడు ఇతడే, నేను కోరుకున్నవాడు ఇతడే. ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను కోరుకున్నవాడు ఇతడే, నా హృదయానుసారుడు ఇతడే, నాకు ఇష్టమైన వాడు ఇతడే. నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఎలక్టెడ్ అండ్ సెలెక్టెడ్. నేను కోరుకున్నాను. మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. గట్టిగా స్తోత్రం చెబుదామా? వింటున్నారా? దేవునికి నీ అందంతో, నీ చదువుతో, నీ పరపతితో దేవునికి సంబంధంలే. నేను విశాఖపట్నం చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చాను. మా ఆవిడ పాలు ప్యాకెట్ తెమ్మంటే జగదమ్మ సెంటర్లో ఒక 1000 రూపాయలు ఇంటద్దులో ఉండేవాడిని, 1000 రూపీస్. ఆ 1000 రూపాయలు కట్టడానికి కూడా గడగడలాడిపోయాను. ఎందుకంటే నా దగ్గర వాక్యం తప్ప మరి ఏ టాలెంట్ లేదు. ఓ పాటలు పాడడం రాదు, ఊహించినంత పెద్ద ఏదో సాక్ష్యం అలాగే ఇలాగ అనడానికి ఏమీ లేదు. ఏదో 2 మాటలు చెప్పడం తప్ప మనకేమీ రాదు. నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరి దగ్గర ఏమైనా వాని ఏమైనా దొరుకునేమని చేయి చాపడం తెలియదు, అప్పులు చేయడం రాదు, మాట్లాడే టాలెంట్ లేదు, ఏమీ లేదు. పాలు ప్యాకెట్ తెమ్మంటే గంట సేపు అలా జగదమ్మ చుట్టూ తిరిగి ఉట్టి చేతులతో రాగానే మా ఆవిడకి అర్థమైపోయింది, వేడి నీళ్ళు కాచి పిల్లలు పట్టేసాను అయ్యా అని. ఇది మా జీవితం. అలాంటి నేను ఈవేళ ప్రపంచమంతా తిరగడానికి కారణం ఏంటి తెలుసా? ఎవరికి ఇష్టడుగా బ్రతికాను తెలుసా? ఖచ్చితంగా నేను చెప్పగలను. ఈవేళకి దేవుడు శుభ ప్రయాణాలు ఇచ్చి అన్ని ప్రాంతాల్లో తిప్పుతున్నాడంటే నేను ఆయనకి అంత ఇష్టము. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఆయనకి అంత ఇష్టము. యూట్యూబ్లో మెసేజ్లు ఉండవు, టీవీలో మెసేజ్లు ఉండవు, ఏది ఉండవు. కానీ ఒక్కరోజు ఖాళీ ఉండదు. మిగిలిన వారందరూ నెలకు 10 రోజులు రెస్ట్లో ఉంటారు. నెలలో నేను 60 మెసేజ్లు ఖచ్చితంగా మాట్లాడతాను. ఎంత తక్కువైనా 60 మెసేజ్లు మాట్లాడతాను. పోయిన డిసెంబర్లో లెక్కేశాను, కాంబట్లు పాలెం అని పాలకోలు దొడ్డిపాట్ల దగ్గర ఉంటుంది. జనవరి 1వ తారీఖుతో నా సభలు ముగుస్తాయి ఎప్పుడు. డిసెంబర్ 1 నుంచి జనవరి 1 వరకు ఎందుకన్నా మంచిదని సరదాగా లెక్కేశాను. ఒక నెలలో 92 ప్రసంగాలు చేశాను. ఒక నెలలో. నీ టాలెంట్లు ఏమి దేవునికి పనికిరావు సార్, ఆయనకి ఇష్టడుగా బ్రతికితే చాలు. అబీనాదాబుకి, ఎలీయాబుకి, షమ్మాకి, సెరూయాకి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని తలాంతులు ఉన్నాయో. చదువు ఉంది, అందం ఉంది, నడకలో, మాట్లాడటంలో అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు కోరుకోలే. నేను కోరుకున్నవాడు ఇతడే, నా హృదయానుసారుడు ఇతడే. తరతరములకు పేరు రావడానికి నాకు వీడే కావాలి. బిడా, కొంతమంది భార్యకి ఇష్టలుగా, కొంతమంది భర్తలకు ఇష్టలుగా, కొంతమంది టీవీలకి ఇష్టలుగా, కొంతమంది సీరియళ్ళకి ఇష్టలుగా, కొంతమంది పాపాలకి, తాగుడికి, రకరకాల స్నేహితులకి ఇలాంటి ఇష్టలుగా బ్రతుకుతారు. ఆ ఇష్టమే నిన్ను దెబ్బ కొట్టేస్తారు సుమా. ఈ రాత్రి బైబిల్ చెప్తుంది, బైబిల్ గ్రంథం చెప్తుంది, పరలోక రాజ్యంలో ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే అపవాది కూడా వచ్చింది. మీటింగ్ జరిగే ప్లేస్. అపవాది, ఎక్కడ నుంచి వచ్చావంటే, భూమి మీద నేను ఇటు అటు తిరుగుతున్నాను. ఊజు అనే దేశమందు యోబు అనే ఒక మనుష్యుడు అన్నాడు, చూసావా? అతడు నాకెంత ఇష్టమైనడో, నాకెంత ఇష్టమైన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు లేడు అని చెబుతున్నాడు ప్రభు. ఈ రాత్రి కూడి వచ్చిన దైవ జనాంగమా, కూడి వచ్చిన దేవుని ప్రజలారా, అమూల్యమైన నిష్కలంకమైన రక్తము చేత కొడగబడిన దైవ జనాంగమా, ఎవరికి ఇష్టలుగా బ్రతుకుతున్నాం?
ఎవరికి ఇష్టలుగా బ్రతుకుతున్నాం? ఈ ప్రశ్న బయటికి చెప్పేది కాదు, సమాధానం మన హృదయం ప్రతిరోజు మనతో మాట్లాడుతుంది. మనం బండి నడిపేటప్పుడు పురుషులతో, బండి వెనకాల కూర్చున్న వారి సతీమణితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అతని హృదయం మాట్లాడుతూ ఉంటుంది. ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకుందాం. హానోక్ అనే ఆయన తండ్రికి ఎటువంటి చరిత్ర లేకపోయినా రెండవదిగా ఎలా బ్రతికాడట? దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. అందరూ చెప్పండి, ఎవరికి ఇష్టడుగా బ్రతికాడు? దేవునికి ఇష్టడుగా బ్రతికారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి చేతుల పైకెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాము గాక. హానోక్ ఎవరికి ఇష్టలుగా బ్రతికాడు? దేవునికి ఇష్టలుగా బ్రతికాడు. మూడో విషయాన్ని మనం చూద్దాం. మూడో